జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ములుగపూడి దగ్గర అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న 122 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 4 బ్యాగుల్లో పట్టుకుని వెళ్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మరో 2 పరారీలో ఉన్నారని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. ఒక కారు AP16BA 5238 అనే కారు, ఫోర్డ్ కారు, ఇది వస్తుండగా మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. ఇంటర్సెప్ట్ చేసేసరికి వాళ్ళు కారును ఆఫ్ చేసి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా సిబ్బంది వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా ఎందుకు పారిపోవడానికి కారణం ఏంటి, ఏముంది గాంధీ క్వశ్చన్ చేస్తే వాళ్ళంతా కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ కారులో సుమారుగా 122 కేజీల గంజాయిని వాళ్ళు తరలిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర 3 ముద్దాయిలు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో A2 ముద్దాయి ఎవరైతే బడుకొండ నాని అని ఉన్నారో ఆయన ప్లస్ ఒక అబ్స్టాండింగ్ అంటే A1 ఇంకా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది. వీళ్ళిద్దరూ కూడాను ఒడిశా బార్డర్లోని రోళ్ళగడ్డ అని చెప్పి విలేజ్ వెళ్ళి ఆ విలేజ్ దగ్గర సుమారుగా ఈ గంజా 122 కేజీల గంజాయిని 5,000 రూపాయలు చెప్పిన అక్కడ 6,10,000 రూపాయలు కొని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి అక్కడ కొన్న తర్వాత మన నర్సీపట్నం చెందిన ఒక కారు ఓనర్తో మాట్లాడి ఆ కారుని తీసుకొని వెళ్ళారు. A5 భార్గవ సాయి అని చెప్పేసి ఆయన తనక కారు తీసుకొని వెళ్ళారు. ఇందులో ఈ కేసులో ఈ అడ్వాన్స్ పైలట్ ఎవరైతే చేశారో ఆ పైలట్ చేసే వ్యక్తిని సరే ఇక్కడ ఎవరైతే గాంజా తీసుకుంటున్నారో ఆ వ్యక్తిని కూడా మేము అదుపులోకి తీసుకోవాల్సి